నరసింహస్వామి బ్రహ్మరథోత్సవాలు కదిరి. నమస్కారం. అడుగడుగునా భక్తి, అణువణువున నరసింహ నామస్మరణ. రాయలసీమ ఆధ్యాత్మిక రాజధాని మన కదిరి క్షేత్రం వైకుంఠపురిగా మారిపోయింది. భక్తులు కొంగు బంగారం. సాక్షాత్తు ఆ హిరణ్యకశ్యపుని సంహరించిన ఉగ్ర నరసింహుడు శాంతమూర్తిగా వెలసిన మన శ్రీకాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మరథోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, నరసింహయ్య తన బిడ్డలను ఆశీర్వదించడానికి దిగివచ్చే అద్భుత ఘట్టం. ఫిబ్రవరి 28న జరిగిన స్వామివారి కళ్యాణోత్సవం నుండి నేడు మార్చి 2న జరగనున్న పరాక్రమ సింహవాహన సేవ వరకు ప్రతి వేడుక కనువిందే. ముఖ్యంగా మార్చి 5న జరిగే మహాగరుడ సేవ కోసం లక్షలాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. ఒక బ్రహ్మోత్సవాలపై మార్చి 10వ తేదీన జరిగే కదిరి బ్రహ్మరథోత్సవం తేరు ఆకాశమంతా రథంపై కదిరి పురవీధుల్లో స్వామివారు ఊరేగుతుంటే ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు చాలవు. ఆ రథం తాడు పట్టుకుంటే చాలు సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులారా, ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రలో మీరు కూడా భాగస్వాములు కండి. స్వామివారిని దర్శించి పవిత్ర తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ఒక ముఖ్య గమనిక: మార్చి 12న చక్రస్నానం సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుండి దర్శన నిలిపివేయబడతాయి. కాబట్టి భక్తులందరూ సమయాన్ని గమనించి స్వామివారి దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.